హాయ్ పిల్లలు, ఇవాళ మనం బియ్యంలో బెడ్డల కథ ఏంటో తెలుసుకుందాం. రత్నాకరుడనే ధనవంతుడి వద్ద సుధాముడనే పనివాడు ఉండేవాడు. వాడు యజమాని చెప్పే ఎలాంటి పనినైనా విసుక్కోకుండా ఓపిగ్గా శ్రద్ధగా చేసేవాడు. రత్నాకరుడు కూడా సుధాముడంటే ఎంతో అభిమానంగా ఇంట్లో మనిషిలా చూసుకునేవాడు. ఇదిలా ఉండగా ఒక రోజున రత్నాకరుడింటికి ధనగుప్తుడనే దూర బంధువు వచ్చాడు. ఆయనకి నోటి దురుస్తనం ఎక్కువ. చీటికి మాటికి పనివాళ్లపై విరుచుకుపడి వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు. ఆ విధంగా ఒక రోజున ఆయన సుధాముణ్ణి కూడా అకారణంగా అనరాని మాటలన్నాడు. ఎన్నడూ మాటపడి ఎరగని సుధాముడు యజమాని ముఖం చూసి ధనగుప్తుడినేమీ అనలేక గుడ్ల నీరు కుక్కుకున్నాడు. రత్నాకరుడు ధనగుప్తుణ్ణి పక్కకు పిలిచి, తప్పు చేసినప్పుడే నేను సుధాముణ్ణి మంచి మాటలతో మందలిస్తాను. అలాంటిది నువ్వు వాడిని ఈ రోజున అకారణంగా తిట్టావు. అది మంచి పద్ధతి కాదు అని మందలించాడు. ధనగుప్తుడు వెంటనే, గొప్పవాళ్లకు నోటి దురుసు ఉంటుంది, దాన్ని ఎవరి మీద ప్రదర్శించగలం? రాజులపైన చూపిస్తే కారాగారం పాలవుతాం, సాటివారిపై చూపిస్తే స్నేహితులందరూ శత్రువులవుతారు, సామాన్యులపైన చూపిస్తే వ్యాపారం దెబ్బతింటుంది, భార్యాబిడ్డలపై చూపిస్తే ఇంట్లో సుఖశాంతులుండవు. అందుకే మనం అవసరానికి మించిన పనివాళ్లను పెట్టుకుని నోటి దురుసుకు తగ్గ తిట్లన్నీ తిట్టుకోవాలి. తిట్లు పడ్డానికి కాకపోతే పనివాళ్ళు ఎందుకు అన్నాడు. రత్నాకరుడు చిరాకు పడుతూ, పనివాళ్ళని తిడితే మనకు పనివాళ్లే దొరకకుండా పోతారు అన్నాడు. దానికి ధనగుప్తుడు, ఈ దేశంలో ఎన్ని మాటలన్నా పడి పనిచేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. దరిద్ర బాధ అలాంటిది. పేదవాడి కోపం పెదవికి చేటు అనే సామెత ఉండనే ఉన్నది కదా అన్నాడు. అయితే మాత్రం అకారణంగా తిట్టడం తప్పు కాదా? అసహాయత వల్ల వాడేమీ అనకపోయినా మనసులో వాడు తిట్టుకునే తిట్లన్నీ శాపాలై మనను బాధించవా అని అన్నాడు రత్నాకరుడు. ధనగుప్తుడు నవ్వి, అందుకొక ఉపాయం ఉన్నది. ఏ కారణం లేకుండా తిట్టామనిపించినప్పుడు తర్వాత మనం పనివాడిని పిలిచి మంచిగా మాట్లాడి ఒక వెండికాసు ఇచ్చామంటే సరి. ఆ పనివాడు మళ్ళీ మనం ఎప్పుడు తిడతామా అని ఎదురు చూస్తూ ఉంటాడు అన్నాడు. అసలు పనివాళ్లను తిట్టడం ఎందుకు అన్నాడు రత్నాకరుడు. పనివాళ్లను అదే పనిగా తిట్టడం వల్ల మన దగ్గరున్న తిట్లన్నీ ఖర్చయిపోయి భార్యాబిడ్డలను అయిన వాళ్లను అనడానికి ఏం మిగలవు. అప్పుడు జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. నీ సుధాముడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను చూడు అంటూ ధనగుప్తుడు సుధాముణ్ణి పిలిచి, ఇందా, నిన్నూరికే తిట్టానని ఏమీ అనుకోకు. అప్పుడప్పుడు వెర్రి కోపంలో నేనేమంటానో నాకే తెలియదు. ఇదిగో ఈ 2 కాసులు దగ్గరుంచుకో అంటూ 2 వెండి కాసులు వాడికిచ్చి, బియ్యంలో బెడ్డలు కలిస్తే ఏరిపారేస్తాను తప్ప బియ్యాన్ని ద్వేషించం కదా, అలాగే నా తిట్లు నువ్వు మర్చిపోవాలి అన్నాడు. ఆ సాయంత్రం సుధాముడు గట్టిగా ఎవరినో తిడుతున్నట్టు అనిపించి రత్నాకరుడు ధనగుప్తుడు వాడు పనిచేస్తున్న గదిలోకి వెళ్ళారు. ఆ సమయంలో సుధాముడు బియ్యంలో బెడ్డలేరుతున్నాడు. ఎవరినిరా తిడుతున్నావు అన్నాడు రత్నాకరుడు ఆశ్చర్యంగా. ఈ బియ్యం అమ్మిన షావుకారునండి అన్నాడు సుధాముడు. ఆయనేం చేశాడురా నిన్ను అని అడిగాడు రత్నాకరుడు ఇంకా ఆశ్చర్యంగా. సుధాముడు ఒక్క క్షణం ఆగి, ఈ బియ్యం నిండా బెడ్డలేనండి, వరి మొక్కకు బెడ్డలు కాయవు, పంట పండించిన రైతు ధాన్యంలో బెడ్డలు కలపలేదు, ధాన్యం దంచిన పనివాళ్ళెవ్వరూ బెడ్డలు కలపరు, ఆఖరకు భూమాత కూడా తనకు తానే బియ్యంలో కలిసే ఎలాంటి బెడ్డల్ని తయారు చేయదు. ఈ బెడ్డల్ని బియ్యంలో కలిపింది స్వార్థపరుడైన షావుకారే. బెడ్డలు నేరి పారేస్తే బియ్యం బాగుంటాయని నాకు తెలుసు, కానీ ఏరేటప్పుడు బెడ్డబెట్టకు ఆ షావుకార్ని తిట్టి శపించకపోతే నా కసి తీరుతుందా? ఈ విషయం నన్నే కాదు, బెడ్డల బియ్యం కొన్న ఎవరినైనా అడగండి చెబుతారు అన్నాడు. రత్నాకరుడు సుధాముణ్ణి మరేమీ ప్రశ్నించకుండా అక్కడి నుంచి ధనగుప్తుడితో ఇంట్లోకి తిరిగి వచ్చాక, అంతా విన్నావు కదా ధనగుప్తా అని అడిగాడు. విన్నాను, నీ నౌకరు సుధాముడు సామాన్యుడు కాదు అన్నాడు ధనగుప్తుడు. రత్నాకరుడు నవ్వి, మనం నౌకర్లు అయినదానికి కానిదానికి తిట్టి బహుమతులు ఇచ్చినంత మాత్రాన వాళ్లకు మనపై రేగే కసిని పోగొట్టలేం. తాత్కాలికంగా వాళ్ళు సంతోషించవచ్చు అంతే అన్నాడు. ధనగుప్తుడు అవునన్నట్టు తలూపుతూ, ఈ క్షణం నుంచి నౌకర్ల పట్ల నా ప్రవర్తనను సరిదిద్దుకుంటాను. సుధాముడు నాకొక మంచి గుణపాఠం నేర్పాడు, అట్లా అని వాడికి బహుమతేం ఇవ్వబోవడం లేదు అంటూ నవ్వాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.